హాయ్ ఫ్రెండ్స్! ఫస్ట్ రోజు ఎక్కడికైనా వెళ్దామని ఇంటి నుండి అయితే బయలుదేరాము. జహీరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో రాయకోడ్ అని విలేజ్ ఉంది. అక్కడికైతే వెళ్దామని డిసైడ్ అయ్యాము. శౌర్య చూసారా ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడో. ఎక్కడికి తీసుకెళ్తారబ్బా వీళ్ళని అని చెప్పేసి. టెంపుల్‌కైతే రీచ్ అయ్యాము. ఇది శ్రీ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. టెంపుల్‌లో ఒక మంచి ప్రశాంతత అనేది మనకి కనిపిస్తది. ఇది నందీశ్వర విగ్రహం చూసారా? చాలా బావుంటాయి ఇక్కడ విగ్రహాలు. వీరభద్రస్వామి శివుని జటాజూటం నుంచి జన్మించాడు. అండ్ శివుడి యొక్క ఉగ్రస్వరూపం అని అంటారు. అండ్ దర్శనం అయితే చేసుకుందామని ఇంకా లోపలికైతే వెళ్ళాము. విగ్రహాలైతే చాలా బాగున్నాయి. చూసారా? చాలా కళగా ఉంటాయి. అండ్ బాగా మంచిగా అనిపిస్తుంది విగ్రహాలని చూస్తుంటే. ఒక తెలియని ఆకర్షణ అనేది కలుగుతుంది. అక్కడ లోపల దర్శనం చేసుకొని పక్కనే శివాలయం ఉండింది. అందులోనే మొక్కాము. మెల్లిగా కొనే దగ్గరికైతే వెళ్తుంటే ఆవు కనిపించింది చిన్నది. పిల్లలు దానికి షుగర్ కేన్‌ది పెడుతున్నారు. శౌర్య నేను పెడతాను ఫుడ్ అని ఆయనైతే రెడీ అయ్యాడు. తీసుకెళ్ళి పెట్టిస్తుంటే అసలు పెట్టట్లేదు. భయపడుతున్నాడు. దగ్గరికి వెళ్ళట్లేదు. అది కూడా తినట్లేదు. బనానా ఇస్తే మాత్రం తినింది. డిఫరెంట్ టేస్ట్ అనిపించిందేమో. అండ్ ఇంకా దర్శనం బాగా అయింది కదా అని చెప్పేసి మొక్కేసి ఇంకా కూర్చున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి డిసైడ్ అవ్వడానికి. ఆ తర్వాత లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి శౌర్యకైతే ఫుడ్ తినిపిస్తుంటే నేను ఫొటోస్ తీస్తానని ఫోన్ పట్టుకొని అంతా తిరిగాడు. అక్కడ నుంచి ఇంకా దగ్గరలో మనకి జహీరాబాద్ నుండి ఒక 16 కిలోమీటర్స్ ఉంటుంది. జరా సంగం అని ఉంది. అక్కడ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. రష్ చాలా ఉండింది. ఫస్ట్ అనో ఏంటో కానీ అసలు దర్శనానికి బాగా టైం పడుతుందన్నారు. ఇది చూసారా? దీన్ని అష్టతీర్థ అమృత గుండం అంటారు. గుండంలోకి దించుదామంటే దిగట్లేదు లెగ్స్ వాష్ చేసుకోవడానికి శౌర్య. ఇంకా వాళ్ళ ఫాదరే లెగ్స్ వాష్ చేశారు. ఈ గుండానికి ఒక మంచి ప్రత్యేకత ఉంది. దీంట్లో స్నానం చేస్తే చర్మ రోగాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఇక్కడ జనాలు మన తెలంగాణనే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా దర్శనం చేసుకోవడానికి బాగా వస్తారు. నార్మల్ టైంలో ఇంత రష్ ఉండదు. మరి ఫస్ట్ అనో ఏంటో బాగా రష్ ఉంది. ఇక్కడ తల నీనాలు కూడా తీస్తారు మొక్కిన వాళ్ళు. ఈ స్టోన్ కనిపిస్తుందా? ఇక్కడ ఒక లేడీ దాన్ని లిఫ్ట్ చేస్తుంది చూడండి. ఏదైనా కోరిక కోరుకొని ఈ విధంగా లిఫ్ట్ చేస్తే అది జరుగుతుందని ఇక్కడ నమ్మకం. ఇంకా మేము కూడా లైన్లో నిల్చొని దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనం అయితే బాగా అవ్వింది. రష్ ఉన్నా కూడా టైం తీసుకుంది కానీ మంచిగా దర్శనం అవ్వింది. ఇదిగోండి ఇదే విగ్రహం. అక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా బయటికి వచ్చాము. అక్కడ నుండి దగ్గరలో మల్లన్నగట్ట ఉంది. ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఏంటని వెళ్ళాము. ఆయన దర్శనం తక్కువ, ఆటలు ఎక్కువ చేశాడు శౌర్య. ట్రాక్టర్ అంటే బాగా క్రేజ్ ఆయనకి. ట్రాక్టర్ ఎక్కేసి ఆడుతా కూర్చున్నాడు. ఆ తర్వాత ఇంకా ఫిజియన్స్ ఉండే వాటి వెంట వెళ్ళాడు. ఇక్కడ ఆవుతో కూడా ఆడాడు. అక్కడ నుండి ఇంకా రేజింతల్కి వెళ్ళాము. ఇది మనకి జహీరాబాద్ నుంచి ఒక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 225th ఇయర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి గుడిలో. మార్నింగ్ వచ్చుంటే అసలు మాకు చాలా ఇబ్బంది అవ్వేది. రష్ బాగా ఉండేది. లక్కీగా ఈవినింగ్ వచ్చాము. అండ్ ఇంకా ఫుడ్ తినేసాము రాగానే అన్నదానంలో. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు మేము. తిన్నాకే ఇంకా దర్శనంకి అయితే చేసుకుందామని లోపలికి వెళ్ళాము. ఈవినింగ్ టైంలో రష్ అయితే లేకునుండే ఎక్కువగా. ఇక్కడ తెలంగాణనే కాదు, మనకి బీదర్ కూడా దగ్గరే కాబట్టి కర్ణాటక నుంచి కూడా జనాలు బాగా వస్తారు అసలు. ఇక్కడ దేవుడి విగ్రహం అనేది ప్రతి ఇయర్ సైజులో పెరగటం అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ దేవుడి విగ్రహం అనేది దక్షిణం వైపు మొహం చేసి ఉంటుంది. అది మామూలుగా ఎక్కడ కూడా అలా ఉండదంట. అదే కాకుండా ఎలాంటి విఘ్నాలైనా ఇక్కడ మనం వెళ్ళి మొక్కితే నెరవేరుతాయి అనేది ఒక నమ్మకము. శౌర్యం చూసారా ఎలా మొక్కేస్తున్నాడో అసలు. గుడి అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్స్ అవన్నీ పెట్టేసి. ఇక్కడ గోశాల కూడా కనిపిస్తుంది మనకి. ట్యూస్డే వచ్చే సంకష్ట చతుర్థికి అయితే జనాలు బై వాక్ వస్తారు గుడికి చుట్టుపక్కల నుండి. అక్కడ నుండి ఇంటికైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. 12 నైట్ కేక్ కట్ చేయలేదనేసి ఇంకొచ్చాక ఇంటికి కేక్ కట్ చేసి కేక్ తినేసి ఫుడ్ తినేసి డేనైతే అలా ఎండ్ చేసాము.